హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 63. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు నైటే ఒక బౌల్లోకి అయితే కొన్ని డ్రై నట్స్ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానంటే ఆల్మండ్స్, కాజు, కొన్ని పిస్తా, ఒక అంజూరు, కొన్ని పంప్కిన్ సీడ్స్, ఇంకా కిస్మిస్ అయితే యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఈ డ్రై నట్సే ఉన్నాయి, అందుకని ఇంతవరకు తీసుకున్నాను. ఇంకా కావాలి అంటే మన దగ్గర వాల్నట్స్ ఉంటే అవి, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేవు, అందుకని ఇవి ఇంతవరకే ఉన్నాయి కాబట్టి ఇంతవరకే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే ఒక 2 times వాష్ చేసుకోవాలి. ఇవి వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ వాటర్ వేసి సోక్ చేసుకోవాలి ఓవర్ నైట్. ఇవి సోక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్లోకి కొన్ని మిల్క్ అయితే తీసుకొని కొంచెం సాఫ్రాన్ వేసి సోక్ చేసుకోవాలి. ఒకవేళ సాఫ్రాన్ లేదు అంటే అవాయిడ్ చేయొచ్చు, బట్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేనైతే వేస్తాను, లేకున్నా నో ప్రాబ్లం. సాఫ్రాన్ సోక్ చేసుకోవాలి. ఒక 1 hour అన్నా సోక్ చేసుకుంటే దాని కలరు ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. సోక్ చేసిన తర్వాత ముందు రోజు నానబెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఒక్కసారి అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ తీసుకోవాలి. అందులోకి ఈ డ్రై నట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బాదం పీల్ తీసుకుంటే బెస్ట్, బట్ నేనైతే తీయలేదు, ఇంకా అలాగే వేసేసాను. అందులోకి ఒక 2 డేట్స్ అయితే యాడ్ చేసుకోవాలి, ఇంకా మకానా. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న సాఫ్రాన్ మిల్క్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫైనల్లీ కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను మిల్క్ ఒక్కసారే పోసుకోవట్లేదు, నేను మిక్సీ చేసుకునేటప్పుడు చూసి కావాలి అంటే ఇంకొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకుంటా. ఫస్ట్ అయితే కొన్ని మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇది మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఇది బ్లెండర్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ బట్ నా దగ్గర లేదు, అందుకని మిక్సీ జార్లో అయితే చేసుకున్నాను. ఇది ఒక గ్లాస్లోకి తీసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే స్టమక్ చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది, అసలు ఆకలిగా అనిపించదు, హెల్త్కి కూడా మంచిది. అంటే మనకు ఇందులో ఆయిల్ ఫుడ్ అదేమి ఉండదు కాబట్టి డే అంటే లేజీగా అలా ఏమి ఉండదు, ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటాం డే అంతా కూడా. ఇది పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్ సీజన్లో ఇలాంటివి తీసుకుంటే చాలా బెస్ట్. అంటే ఆయిల్ ఏమీ ఉండదు కాబట్టి ఇలాంటి ఫుడ్ అయితే పిల్లలు కూడా స్ట్రాంగ్గా ఉంటారు, హెల్తీగా కూడా ఉంటారు. నేను సమ్మర్లో కొంచెం ఎక్కువగా ఇలాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి డ్రై ఫ్రూట్ మకానా మిల్క్ షేక్ అయితే తీసుకున్నాను. ఇంకా లంచ్లోకి అయితే స్ప్రౌట్స్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం గార్లిక్ యాడ్ చేసుకోవాలి. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత స్ప్రౌట్స్ యాడ్ చేసుకోవాలి. నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. మిక్స్డ్ స్ప్రౌట్స్ లేకుంటే మూంగ్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, ఓన్లీ పెసలతో చేసుకున్న స్ప్రౌట్స్, అవైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉన్నాయి కాబట్టి నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ అయితే తీసుకున్నాను. అవి జస్ట్ ఒక 1-2 seconds అలా మిక్స్ చేసేసి తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవరు, ఇంకా బ్రోకలీ, కొన్ని పీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి కావాలి అనుకుంటే దీనిలో ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేవు, అందుకనైతే నేను అవి 2 కూడా వేయలేదు. ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఒక 50 to 60% ఫ్రై అయితే సరిపోతుంది. ఇది ఫస్ట్ అయితే అన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్కి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఒక 50 to 60% వెజిటేబుల్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఫ్రైడ్ రైస్లోకి వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. నేను బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను, కావాలి అంటే దీన్ని వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇది 2 members అయితే చేస్తున్నాను, అందుకని వెజ్జీస్ రైస్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను క్వాంటిటీలో. ఇది సింపుల్గా ఈజీగా 5 minutesలో అయితే అయిపోతుంది రెసిపీ. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ రైస్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, రిమైనింగ్ సాల్ట్ అంటే ఇంకా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మనం దీనిలోకి ఏమి స్పైసెస్ యాడ్ చేయము, అంటే గ్రీన్ చిల్లీ కానీ లేకుంటే రెడ్ చిల్లీ పౌడర్ ఏమి యాడ్ చేయము, ఓన్లీ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాము. దీనికి ఎంత పెప్పర్ పౌడర్ అయితే కావాలో అంత యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి.
ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం సోయా సాస్ బాగుంటుంది ఫ్లేవరు, అందుకని చెప్పేసి అదైతే కొంచెం యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే బాగుంటుంది యాడ్ చేసుకుంటే, బట్ నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేవు, అందుకనైతే నేను అవాయిడ్ చేశాను. ఇది మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేను. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి, అంతా కూడా హెల్త్కి మంచిది ఈ రెసిపీ అయితేను. పిల్లలకు కూడా లంచ్ బాక్స్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. జస్ట్ 5 మినిట్స్లో ఈజీగా అయితే చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటేను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడాను. ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి. నా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా స్ప్రౌట్స్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను. 3 o'clock టైంలో ఒక గ్లాసు షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. ఇంకా 5 o'clock నా డిన్నర్ టైము. ఆ టైంలో అయితే ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ కొంచెం ఫుడ్ హెవీగా తీసుకున్నాను కాబట్టి ఈవినింగ్ సింపుల్గా కొన్ని గ్రేప్స్తో అయితే నా ఫుడ్ కంప్లీట్ చేశాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.